రాత్రికాల ప్రార్థన. ప్రేమామయుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మాకు తోడై ఉండి మాకు క్షేమాన్ని దయచేసి మా ప్రతి పనిలోనూ మీరు మాకు ఆశీర్వాదాలు అనుగ్రహించి మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చి ఏ అపాయాలు ఏ ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కుటుంబంతో కలిసి మరొకసారి ప్రార్థించుకునే అవకాశాన్ని కూడా అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అని కీర్తనల గ్రంథం 35వ కీర్తన 9వ చరణం ద్వారా తండ్రి ఈ రోజున భక్తుడు కీర్తిస్తున్న రీతిగా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మా ఆనందము, ఈ రోజున మా రక్షణ, ఈ రోజున మా యొక్క సంతోషం అన్నీ కూడా మీ యందు మాత్రమే ఉన్నాయి తండ్రి. అయా, ఈ లోకంలో లేవు, మాకు కలిగిన ధనంలో లేవు, మేము చేస్తున్న ఉద్యోగాల్లో లేవు, అయా మేము ఉంటున్న గృహములో లేవు, కానీ కేవలము మీరు మాతో ఉండినప్పుడే మేము ఆనందించగలుగుతాము, సంతోషించగలుగుతాము. క్షేమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ రక్షణను బట్టి అయా మేము సురక్షితముగా జీవించగలుగుతాము నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎవరైతే రక్షణ లేని, ఆనందము లేని, సంతోషము లేని జీవితాన్ని ఈ రాత్రిన జీవిస్తున్నారో, భయముతో ఉంటున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి కూడా మీ రక్షణ దయచేయండి, వారికి కూడా మీ క్షేమాన్ని అనుగ్రహించండి, బిడ్డలు సురక్షితంగా ఉండలాగున కృప చూపించండి నాయన. అయా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఏ సమస్యను బట్టి మీ పాద సన్నిధికి వచ్చారో ఆ సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి ఆశను మీ చిత్తంలో నెరవేర్చండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు వ్యాధుల చేత, బలహీనతల చేత, అపవాది క్రియల చేత అయ్యా పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారు నాయన. వారందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో ఉన్నారు నాయన, విడుదల అనుగ్రహించండి. మానసిక రుగ్మతలు కలిగి ఉన్నారు తండ్రి, విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మంచి ఆరోగ్యముతో, సంపూర్ణ ఆయుష్తో నింపమని అడుగుతున్నాం. అయా, ఎవరైతే తండ్రి ఆర్థిక పరంగా తండ్రి అయా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, వారి యొక్క అప్పుల నుంచి విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నారో ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి అప్పును కొట్టివేయండి, ఆర్థికంగా బలపరచండి. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారి గర్భములో ఉన్న లోపాలన్నీ సవరించబడి బిడ్డలు సంతానం పొందుకొనులాగున కృప చూపించండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, వాటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. సొంత గృహాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కడుతున్నారు నాయన, మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసమని, ట్రాన్స్ఫర్స్ కోసమని, ఫంక్షన్స్ కోసమని ప్రార్థిస్తున్నారు. వాటన్నిటినీ బిడ్డలకు మీ చిత్తంలో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, కుటుంబంలో సమస్యలను బట్టి చింతిస్తున్న ప్రతి చింతను తీసివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. ప్రేమ అనురాగాలు కలిగి జీవించులాగున్న సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వృద్ధులందరికీ ఈ రాత్రి మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం.
అయా ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఆయా దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ ఈ రాత్రి కాల సమయంలో దయచేయండి తండ్రి. అయా వారి కుటుంబాన్ని దీవించండి. విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అయా ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును కూడా మీ రక్షణ, మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ సైనికులందరినీ జ్ఞాపకం చేసుకుంటుండగా వారందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా మేమందరము కూడా సేద తీరబోతుండగా మాకు కంటి నిండా నిద్రను దయచేయండి తండ్రి. నిద్రలేమి, పీడకల సమస్యల నుంచి విడుదల దయచేయండి. అపవాది క్రియలు, దొంగలు, హాని కలిగించేవి ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడండి. శత్రువుల యొక్క పన్నాగాల నుంచి మాకు కాపుదల దయచేయండి తండ్రి. అయా ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును అనుగ్రహించమని తండ్రి మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.